గ్రామాల్లో సర్పంచులు లేక పరిపాలన గాడి తప్పిందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి పంటకు రావాల్సినటువంటి బోనస్ డబ్బులు రైతులకు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. కనీసం రైతులకు బోనస్ డబ్బులు చెల్లించలేని దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఆయన విమర్శించారు. జూబ్లీహిల్స్ ఓటమితో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధుంటే స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. జూబ్లీస్ ఎన్నికల్లో ఈ ప్రభుత్వం పెద్దలు మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, సీఎం కానివ్వండి, డిప్యూటీ సీఎం కానివ్వండి, ప్రభుత్వ అధికారులు పూరా జూబ్లీస్ ఎన్నికల్లో నిమగ్నమై అక్కడ ఏం చేయాలనో, ఏ విధంగా వాళ్ళు నెగ్గాలో చేయరాని తప్పులను చేసి అక్కడ పార్టీని కానీ వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవడం జరిగింది. అక్కడ ఏ విధంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గెలిచిందనేది రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర రైతాంగం అందరికి తెలుసు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గెలవడానికి ముఖ్య ఉద్దేశం ఆ అభ్యర్థి ఏదైతే నవీన్ యాదవ్ ఉన్నాడో, గతంలో ఆయన 3 సార్లు ఓడిపోయిన అభ్యర్థి. ఆ సింపతి కొంత పనిచేస్తుంది. దాంతోపాటు అధికారంలో ఉన్న అధికార దాహం, పోలీసుల బలం, డబ్బుల బలం, రౌడీయిజం, మిత్రపక్షాల సపోర్టు, ముఖ్యంగా ఎంఐఎం సపోర్టు, వీటన్నిటిని నానా తిప్పలు పడి గత 2 నెలలకెళ్ళి దాదాపు 60 రోజులకెళ్ళి నువ్వు కష్టపడి కాలుకు బల్పం కట్టుకొని కష్టపడితే నీ ప్రతిఫలం నిన్న జూబ్లీహిల్స్ గది. గౌరవనీయులు మా పెద్దలు పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు రాకపోయినా, పెద్దలు హరీష్ అన్న రాకపోయినా, కేటీఆర్ గారు ఒక్కరు అప్పుడప్పుడు టైం ఇచ్చి ప్రచారం చేసిన ఆ కొద్దిపాటికి మేమంతా ఓటు సాధించుకున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. వీటన్నిటితో పాటు నేను ఏం చెప్పాలనుకుంటే ప్రభుత్వానికి అంటే, గతంలో మీరు రబీలో బోనస్ ఇస్తామన్నారు. బోనస్ ఏమైందని ప్రభుత్వం అడిగి మళ్ళీ కాంటాలు ఓపెన్ చేస్తూ ఉన్నారు. మీరు వానాకాలం వడ్లు కొనాలని చెప్పేసి మీరు కాంటాలు ఓపెన్ చేస్తూ ఉన్నారు. గ్రామాన మీరు ఫ్లెక్సీలు కడతా ఉన్నారు, బ్యానర్లు కడతా ఉన్నారు. మేమేమో సాధించినాం, మేమేమో ఉద్ధరించినాం, ఈ ప్రజలకు కానీ ఆడబిడ్డలకు కానీ ఏదో మేలు చేసినామని చెప్పేసి మీరు చెప్పడమే తప్పితే చేసింది ఏమీ లేని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వానికి కానీ స్థానిక నాయకులకు చెప్తా ఉన్నా. దయచేసి స్థానిక నాయకులు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి వరకు మీరు వినతి చెప్పండి, మీరు సమాచారం పంపండి. గతంలో మనం మాట ఇచ్చిన బోనస్ ఇస్తామని చెప్పేసి వానాకాలంలో అరకొర ఇచ్చినాం. మొన్న రబీలో ఇస్తామన్న బోనస్ ఇప్పటికి ఏమీ ఇవ్వలేదు. ముందు ఆ బోనస్ ఇవ్వండి. ఫస్ట్ మీరు ఆ బోనస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వడ్లు యథావిధంగా కొనండి. ఆ బోనస్ మాట ఎత్తకుండా, ఆ బోనస్ ఏం చెప్పకుండా మీరు ఇప్పుడు కాంటాలు ఓపెన్ చేయడం మీద ఎంతవరకు మీరు సమంజసమని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. దయచేసి ఆ బోనస్ మీరు ఎంబడే ఈ వడ్లు కొంటా ఉన్నారు కాబట్టి వడ్లు కొంటున్న ఎంబడే ఈ వడ్లతో పాటు ఆ ముందు ఎంబడే ఆ బోనస్ ఇప్పించి ఈ వడ్ల కార్యాచరణ స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పటికీ వడ్లు స్టార్ట్ కూడా దాదాపు 20 రోజులు అవుతా ఉన్నది. అక్కడ అరకోర అక్కడక్కడ కాంటాలు ఇంకా ఓపెన్ కాలే. మా మన్నపురంలో ఇప్పటికీ కాంటా ఓపెన్ కాలేదు. నిన్న మన కాంటా ఓపెన్ చేశారు, అక్కడ ఇంకా కలెక్షన్ చేయట్లేదు. నా విజ్ఞప్తి ఏంటంటే, రైతులు వాళ్ళ పొలాల దగ్గర వడ్లు ఆరబడతా ఉన్నారు. ఆరబట్టిన వడ్లకు మీరు ప్రత్యేకంగా ఇప్పుడు ప్రభుత్వం చెప్తాం వడ్లు తీసుకొచ్చి మా సంటల్లో వేయాలి, అక్కడనే మేము మ్యాచర్ చూస్తాం, అక్కడనే మా ముందరనే మేము కాంటా చూస్తాం, అక్కడ నుంచి మేము మిల్లుకి పంపిస్తామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారంట. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే రైతులు వాళ్ళ పొలాల కాడ మీరు మిల్లుకి వచ్చినా మీ అగ్రికల్చర్ ఏఈఓని పంపండి, అక్కడనే వాళ్ళ మ్యాచర్ వస్తేనే మీరు ఆ వడ్లను తీసుకోండి. ఎందుకంటే రైతులు కష్టపడి అక్కడ నుంచి మా ధాన్యం తెచ్చి మీ సెంటర్ కార్డు దొబ్బి మళ్ళీ ఇక్కడ అన్లోడ్ చేసి మళ్ళీ లోడ్ చేయాలి, అక్కడ నుంచి తెచ్చి మళ్ళీ మిల్లి దగ్గర చేయాలంటే చాలా వాళ్ళకు ఖర్చు వృధా అవుతాయి. కాబట్టి దయచేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఆలోచన చేసి రైతులను మోసం చేసి విద్యార్థులకు కూడా నేను చెప్తివి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటివి. ఏ విద్యార్థికి ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు? నువ్వు ఇచ్చిన 15,000 ఉద్యోగాలు తప్పిస్తే ఏమైనా ఉద్యోగాలు పిల్లలకు ఇచ్చినావా? నీవే వర్గానికి కూడా న్యాయం చేయనప్పుడు నువ్వు రాష్ట్రానికి చెప్తున్నా, నేను నా వ్యక్తిగత చెప్తాను, నువ్వు రాష్ట్రానికి ఆ పదవికి ఆ సీటుకు నువ్వు అనవరుడు. అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు ఏం మాట్లాడాలో అది మాట్లాడండి. ఒక ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడంటే దాన్ని ఎవరైనా రాష్ట్ర ప్రజలు కానీ చూద్దాం సార్ ఏమైనా హామీ ఇస్తాడేమో ఇందమనే ఆలోచన ఉండాలి. నువ్వు మైక్ ముందరకు వస్తే మంది టీవీలు బంద్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు.
దయచేసి నా విధానం బంద్ చేసుకొని ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. గ్రామ పంచాయతీ ఎన్నికలు బీసీ 42 రిజర్వేషన్ అన్నావు. 42% అమలు గాని 42% నువ్వు హామీ ఇచ్చి బీసీలను ఎందుకు మభ్యపెడుతున్నావు? దాన్ని నువ్వు ముందల పెట్టి ఎలక్షన్ జరపట్లేదు. గత సర్పంచ్ పదవుల కాలం అయిపోయి రేపు జనవరి 2 సంవత్సరాలైంది ఇప్పటికి దాదాపు. గ్రామాల లోపల పరిపాలన గాడిన పడ్డది. గ్రామాల లోపల అస్తవ్యస్తాలు తయారైనవి. వీధి లైట్లు లేవు. మురుగు పారుతా ఉన్నది బజార్ల పోటీ. చెత్త బండి నడిపించే మల్టీపర్పస్ వర్కర్స్ సక్రమంగా పనిచేస్తలేరు. వాళ్ళ జీతాలు సక్రమంగా లేవు. మీ సెక్రటరీని అడిగితే ఏమైంది జీతాలు ఎందుకు ఇస్తలేరంటే సెక్రటరీతో మా దగ్గర ఫండ్ లేదు. ఎవరైనా 2 సంవత్సరాలు అయిందండి. గ్రామాల లోపల పరిపాలన ఇంత బద్ధకంగా ఉంటుందా? ఎప్పుడు పెడతావు ఎలక్షన్ నువ్వు? ప్రజలకు ఏమి ఇద్దాం అనుకున్నావు నువ్వు? గ్రామాలు పూరా బద్ధకంగా తయారైన గ్రామాల లోపల అస్తవ్యస్తంగా పరిపాలన నడుస్తా ఉన్నది. గ్రామాలు మొత్తం దౌర్భాగ్యంగా తయారైనవి. దయచేసి నువ్వు ఎలక్షన్ పెడితే సంతోషం, పెట్టకపోతే ఏదో రూపకంగా నువ్వు గ్రాంట్ ఇచ్చి గ్రామాలను ముందు చైతన్యపరచండి. అక్కడ మల్టీపర్పస్ పేమెంట్ ఇవ్వండి. గ్రామ పంచాయతీలో కూడా డబ్బులు జమ చేయండి. గతంలో చేసిన సర్పంచ్ బిల్లులు ఇప్పటిదాకా నువ్వు రిలీజ్ చేయట్లేదు ముఖ్యమంత్రి గారు. దయచేసి ఇంత వ్యక్తిగతంగా మీరు మనుషులు ఎందుకు మీరు టార్గెట్ చేస్తా ఉన్నారు? మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. 2 సంవత్సరాలు బిల్లులు గతంలో చేసిన సర్పంచ్ బిల్లులు ఇప్పటికి పెండింగ్ ఉన్నాయి. ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారు? నీ సొంత నియోజకవర్గం, నీ సొంత డిస్ట్రిక్ట్ నారాయణపేటలో కూడా మన పంచాయతీ డిపార్ట్మెంట్ అయితే మేము ఏం చేస్తాం, ఏం చేయలేని పరిస్థితి. స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు అంటారు. స్టేట్ గవర్నమెంట్ డబ్బులు పక్కకి పెట్టండి. ఎన్ఆర్జీఎస్ పేమెంట్ రిలీజ్ చేశారు ఫస్ట్. ఆ ఎన్ఆర్జీఎస్ పేమెంట్ చేసినా మనకు దిక్కులేదు. ఎప్పుడు రిలీజ్ చేస్తావు? ఎన్ఆర్జీఎస్ పేమెంట్ వాడుకున్నావు స్టేట్ గవర్నమెంట్కు, నువ్వు ఎట్టకెళ్ళి ఇస్తావు? గతంలో చేసిన కాంట్రాక్టర్లు, గతంలో చేసిన సర్పంచులు, గతంలో చేసిన ముఖ్య నాయకులు మొత్తం మీద చాలా అప్లపాలే, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. దయచేసి నువ్వు ఆలోచన చేయండి. మీరు ఆ పేమెంట్ రిలీజ్ చేయండి ఫస్ట్. గ్రామాల లోపల వీధి లైట్లు లేక నైట్ రాత్రి పూట అవ్వతాతలు బయటికి వెళ్ళలేకపోతున్నారు. నువ్వు అవ్వతాతలకు 4,000, వికలాంగులకు 6,000 పింఛన్ అన్నావు. ఏమైంది 4,000 పింఛను? ఇవ్వడానికి పింఛన్ డబ్బులు లేవంటావు. ఇక లేనిపోని మళ్ళీ హామీలు ఇస్తావు. ఏది కరెక్ట్? నువ్వు అది కరెక్టా, ఇది కరెక్టా? ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడొచ్చా? అవతాతకు 4,000 అంటివి, వికలాంగులకు 6,000 అంటివి. ఏది చక్కగా లేదు. అది పెంచవా అది క్లారిటీ లేదు. గతంలో మేము ఇచ్చిన పింఛన్లు తప్పిస్తే నువ్వు వచ్చి 2 సంవత్సరాలు ఇప్పటిదాకా ఒక్క పింఛన్ కొత్తోళ్ళకి ఇచ్చినావా? మేమేమో సాధించినాం, ఏదో ఉద్ధరించినాం. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు కూడా, జూబ్లీస్ ఎన్నికల్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఎవ్వరు కూడా నిరాశ పడొద్దు, ఎవరు కూడా ఆధారపడొద్దు. జూబ్లీస్ ఎన్నికలు మన పనికి ఇంకా నిదర్శనం. మనం ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి మనకు ఒక ఉదాహరణ అది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇంకా రెట్టింపు పనిచేద్దాం. ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఇంకా ఎండగడదాం. ప్రతి ఇంటింటికి చేరవేద్దాం. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను కానీ, ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలని ప్రతి ఇంటికి స్వయాన వెళ్ళి వివరిద్దాం. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఎవ్వరు కార్యకర్తలు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఆధారపడకుండా ఈ ప్రభుత్వం పైన, ప్రభుత్వం చేసిన జ్యేష్ఠులను ప్రతి ఇంటికి మనం చేరవేసే విధంగా పనిచేద్దాం. అంతేకాకుండా ప్రభుత్వం కూడా మేలుకొని నువ్వు ఇచ్చిన హామీలు ఏవైతే మేనిఫెస్టో పెట్టినావో, 6 గ్యారెంటీలు అన్నావు, ఆ 420 హామీలు ఇచ్చినావు. దాంట్లో కొన్ని ముఖ్యమంత్రిని సూటిగా అడుగుతా ఉన్నా, నువ్వు ప్రతి మీటింగ్ లో పోతావు 500 సబ్సిడీ గ్యాస్ ఇస్తా ఉన్నా అంటావు. నీ కాన్స్టిట్యూన్సీ రా సార్. నీ కాన్స్టిట్యూన్సీ ఏ గ్రామాన్ని తీసుకో, నువ్వు ఏ గ్రామానికి ఇస్తున్నావు అడుగు 500 గ్యాస్ ఫ్రీ. నువ్వు ఎందుకు ఆ మాట అంటావు నాకు అర్థం కాదు. ఇవ్వట్లేదు తెలుసు, నీకు తెలిసి కూడా 500 సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నా అంటావు. ఎక్కడ ఇస్తున్నావు 500 గ్యాస్? నువ్వు నీ కాన్స్టిట్యూన్సీ చూసుకొని, కాన్స్టిట్యూన్సీ ఎక్కడ ఇస్తావేమో. ఎందుకు ఆ మాట మళ్ళీ చేస్తావు? రైతులు పూర్తి రుణమాఫీ చేసిన అంటావు. నీ కాన్స్టిట్యూన్సీ ఎందుకు? ఏ గ్రామం అన్నా, ఏ గ్రామంలో 30-40% దాటిందా? కాలేదు. నీ కార్యకర్తలు కాలేదండి. నీ సొంత కార్యకర్తలు కాలేదు. నాతో బాధపడ్డారు చాలా మంది. నీకు పూర్తిగా అయిపోయి రుణమాఫీ అంటావు. నువ్వు ఏ వర్గానికి న్యాయం చేయలేదు ముఖ్యమంత్రి గారు. ఎంబడే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి. పెట్టకపోతే గ్రామ పంచాయతీలకు ఫండ్ ఇవ్వండి. అక్కడ డెవలప్మెంట్ చెయ్యండి. ప్రజలు మేలుకోవాలి. దయచేసి ప్రజలకు రైతులకు చెప్తా ఉన్నా, అక్క చెల్లెలకు చెప్తా ఉన్నా, యువతకు చెప్తా ఉన్నా, మనం మేలుకోకపోతే, మనం తిరగబడకపోతే, మనం అడగకపోతే ఈ ప్రభుత్వం ఇంకా దారుణంగా తయారవుతుంది. మన నెత్తి మీద చేయి పెట్టి మనతోనే మనని కొట్టిపించే విధంగా తయారవుతుంది ప్రభుత్వము. మనని సర్వనాశనం చేసే విధంగా ప్రభుత్వం తయారవుతుంది. దయచేసి ఇకనైనా మేలుకొని, రేపు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి, పెట్టు. నువ్వు పోదాం, ప్రజలతో కోసం తేల్చుకుందాం. ఏదో ప్రజలు నిర్ణయిస్తారు. ఏదో జూబ్లీస్ గెలిచిందని చెప్పి మీరు కేకలు కొట్టడము, వీళ్ళు వేయడము, టపకాయలు కాల్చడం కాదు కదా.
పెట్టి రేపు స్థానిక సంస్థ ఎన్నికలు గ్రామ గ్రామం మీరు తిరుగుదాం, మేము తిరుగుదాం. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా కొట్లాడుదాం, అడుగుదాం, ప్రజలను అడుగుదాం. అది కాకుండా మా చేతిలో అధికారం ఉన్నది, మా చేతిలో పోలీసు వాళ్ళు ఉన్నారు, మా చేతిలో డబ్బులు ఉన్నాయి, మేము ఏమైనా చేస్తాం. ఇవన్నీ ఎక్కడ నడవండి. దయచేసి ముఖ్యమంత్రి గారు, మీరు మీ కార్యకర్తలను కంట్రోల్లో పెట్టుకొని ఇవన్నీ జరగకుండా మీరు చూసుకుంటారని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మీ కొడంగల్ ప్రజలకు మీరు మేలు చేయాల్సిందిగా, నీకు ఇస్తున్న రైతు భరోసా ఏదో బోనస్ చెప్పినావో ఆ యాసంగి బోనస్, రబీ బోనస్ ఎంబడే రిలీజ్ చేయండి సార్. రిలీజ్ చేసి ఎంబడి ఒడ్లు కొనండి. ఒడ్లు కల్లాల కాడ కొనండి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కొన్నది. కల్లాల కాడ రైతులు ఆరబెడితే మీకు మ్యాచర్ వస్తేనే కొనండి. లేదు నా సెంట్రల్లో పోయి ఆడొచ్చేది గుమ్మరి ఇక మేము ఆరబోయి ఇన్నే మేము మేచర్ చూస్తాం, ఇక్కడ వస్తేనే మేము లోడ్ చేస్తాం అంటే మాత్రం రైతు నష్టపోతాడు. వాళ్ళకి ఇప్పటికీ సార్ వానలు పడి చాలా నష్టపోయినరు, చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. అది కాకుండా వాళ్ళని మీరు కాపాడుకుంటారని చెప్పేసి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తూ, మమ్మల్ని కాన్షియస్ పరంగా రైతుల్ని, ఆడబిడ్డల్ని అందరినీ మీ కాన్షియస్ పిల్లలు కాబట్టి కాపాడుకోని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.